ఓడిద్దాం ఓడిద్దాం వైసీపీ పార్టీని ఓడిద్దాం 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 ఓడిద్దాం. వర్ధిల్లాలి దళిత బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి 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 దళిత బహుజనుల హక్కుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం బహుజన ఫ్రెండ్స్తో కలిసి ఈ నినాదం చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలందరూ మోసము దోపిడీకి గురైన విధానాన్ని అందరికీ తెలియజెప్పడం కోసం, వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్నా జగనన్న, నేను మీకు విషయం అడగాలనుకుంటున్నాను ఈ మీడియా ప్రతినిధుల ద్వారా. ఎప్పుడు చూసినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీనే అంటున్నావు. మంచిదే, వాళ్ళందరికీ మంచి చేయాల్సిందే. గత ప్రెస్ మీట్లో కూడా మీకు చాలాసార్లు కూడా చెప్పాను నేను ఈ విషయాన్ని. కానీ మీతో పాటు మీకు ఓటేసిన వాళ్ళు, మీతో పాటు నడిచిన వాళ్ళలో రెడ్లు చాలా పేదవాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు. రెడ్డి అయితేనేమి, కమ్మ అయితేనేమి, రాజు అయితేనేమి, వైశ్యాస్ అయితేనేమి, బ్రాహ్మణ సంఘాలు అయితేనేమి, వీళ్ళలో ఎవరు పేదవాళ్ళు లేరా? అగ్రవర్ణాలంటే అందరూ ఉన్నవాళ్ళేనా? అంటే నీ చుట్టూ ఉన్న 4-5 మంది డబ్బుతో ఉన్నవాళ్ళు కాబట్టి అందరూ అలాగే అనుకుంటున్నారా? మీరు ఎంత అన్యాయం చేశారన్నా మీరు మాకు. మీతో నడిచాం, మీ పల్లకీలు మోసాం, పార్టీ పెట్టినప్పటి నుంచి మీ జెండాలు మోసాం, ఉద్యోగాలు మానేసి భార్య పిల్లలను వదిలేసి మీ చుట్టూ తిరిగాం, మీతో తిరిగాం, నడిచాం, మీ చెల్లితో తిరిగాం, షర్మిలమ్మ గారితో. ఈరోజు కనీసం వాళ్ళు ఒక్కరన్నా గుర్తున్నారా మీకు? షర్మిలమ్మ పాదయాత్ర మొత్తం 127 మంది పాదయాత్రలో పాల్గొని తిండి తిప్పలు లేకుండా తిరిగాం. వాళ్ళల్లో ఎవరికన్నా మంచి చేశారా మీరు? ఎలా చెప్తారన్నా మీకు రాష్ట్రం అంతా మంచి చేస్తామని? ఈ 127 మందికి మీరేమి చేయలేదు ఇప్పటివరకు నాకు తెలిసి. మీరు అందరికీ మంచి చేశారంటున్నారు, ఎలా చేస్తారన్నా? ఇప్పుడు ఇందాక చెప్తున్నారు దళితులు, మిగతా వాళ్ళంతా కూడా చెప్తున్నారు మాకు మోసం చేశారు, మాకు మోసం. మీరేమో నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీలు వాళ్ళకి మంచి చేసిన అంటున్నారు. ఏం మంచి చేశారన్నా? అంతా మోసమే చేశారు, మాకు మోసమే చేశారు, మళ్ళీ మీకు అంతా మంచి చేశామంటున్నారు. ఈ మోసపూరితమైన రాజకీయాలు దేనికోసం అన్నా? ఏం తీసుకెళ్తా ఉన్నాం మనం వెళ్తూ ఒకనొక టైంలో పెద్ద ఆయన ఉన్నప్పుడు, పెద్ద ఆయన దగ్గర మేము వచ్చినప్పుడు ఏం చెప్పారన్నా? ఒక చిన్న విషయం మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నా ఈ సభాముఖంగా. సింహాద్రిపురం, లక్ష్మీపురం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు పిల్లలు ఒక 5-6 మంది వచ్చారన్న, రవి, నాగరాజు, శ్రీకాంత్ అనేవాళ్ళు. 1997లో జరిగిన ఇష్యూ. నేను మీకు విషయం గుర్తు చేస్తున్నాను. ఆ రోజు జాబు కావాలని వస్తే మీరు ఒక మాట అన్నారన్న, వీళ్ళు ఐటీ చదువుకొని వచ్చేసారు, ఈ గేటు ముందరో డ్రైవర్లుగానే పెడితే, ఎవరి ముందరో పెడితే మనకు పరువు తక్కువ, మన ఏరియాకి పరువు తక్కువ, ఏం చేయాలా వీళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోమంటే పని చేసుకుంటే చేసుకోవట్లేదు అంటే నేను ఒక విషయం మీకు చెప్పానన్నా, వీళ్ళని నేను జాయిన్ చేస్తానన్నా అని. అప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే నేను తీసుకెళ్ళి వాళ్ళని శ్రీపవర్ ఎలక్ట్రికల్స్లో జీడిమెట్లో జాయిన్ చేశాను, రమేష్ గారి దగ్గర, సురేష్ గారి దగ్గర, వల్లభాపురం ఎండీస్ వాళ్ళు ఇద్దరు వల్లభాపురం నుంచి వచ్చిన వాళ్ళు. ఈరోజు మా బిడ్డల్ని ఎవరి గేటు ముందర పెట్టాలన్నా? మీరు చేసిన అన్యాయానికి మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలన్నా? ఏం చేశారు మాకు మీరు? కనీసం రెడ్లో పేదోళ్ళు లేరా? ఎన్నిసార్లు నేను మొత్తుకున్నాను ప్రెస్ మీట్లో, అన్న అగ్రవర్ణాల్లో పేదోళ్ళు ఉన్నారు, మాకు ఆకలి అవుతుంది, ఒక ముద్ద పెట్టండి. ఎన్నిసార్లు ఎన్ని లెటర్లు పంపించాను అన్నాను మీకు నేను? ఒక్కదానికి రిప్లై ఉందా? ఎన్నిసార్లు కృష్ణమోహన్ రెడ్డి గారికి వచ్చి నేను ఇచ్చానన్నా? ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు వచ్చి నేను ఇచ్చానా? ఒక్కటంటే ఒకటి చేశారా? లేదు. దయచేసి ఈరోజు ఈ రకంగా మీకు ఎదురుగా మాట్లాడి మిమ్మల్ని ఓడించడానికి ఇన్ని సంఘాలతో కలిసి ఇటు కూర్చున్నామంటే ఎంత బాధాకరంగా ఉంటుందో మీకు తెలుసా? అది మేము భరిస్తున్నాం, మేము అనిపిస్తున్నాం. అయినప్పటికీ వైసీపీని ఓడించమని ఎవరు కూడా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటు వేయొద్దని రెడ్డి సంఘాల తరపు నుంచి, అయ్యా రెడ్డి సంఘాల్లో పుట్టిన ఆనిముత్యాలారా, ఇప్పటికైనా మీరు గురించి ఆలోచించండి. మీ జీవితాలు, మన జీవితాలు ఏమున్నాయి? అయిపోయాయి, సగం అయిపోయాయి. కానీ పిల్లల భవిష్యత్తు ఉంది. ఇప్పటివరకు పిల్లల భవిష్యత్తు ఏమీ లేదు, ముందు అంధకారంగా కనపడుతుంది. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి ఎంటర్టైన్ చేయబాకండి, ఖచ్చితంగా చేయబాకండి. మీరు నన్ను కోపించుకున్నా పర్వాలేదు, నా మీద మీరు ఏం మాట్లాడినా పర్వాలేదు. మీరు దయచేసి పిల్లల భవిష్యత్తు మాత్రమే ఆలోచించండి, రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించండి. భావితరాలు బాగుంటేనే రాష్ట్రము, దేశము బాగుంటుంది. ఈ నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాను, దయచేసి వైసీపీ పార్టీని ఓడించండి. మంచి తెలుగుదేశం పార్టీకి కూటమిగా వచ్చిన బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకు ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి. మనం ప్రెస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భాన్ని ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బహుజన్ ఫ్రంట్ కలిసి వచ్చేటువంటి అనేక దళిత సంఘాలు, కుల సంఘాలు, ప్రజాస్వామ్య సంఘాలను కలుపుకొని విస్తృతంగా ఎన్నికల సందర్భంగా ఓటర్లని చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ చైతన్య కార్యక్రమంలో భాగంగా మేము ఒక కరపత్రాన్ని కూడా ముద్రించాం. వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం, వైసీపీని ఓడిద్దాం, దళిత బహుజన హక్కులను పరిరక్షిద్దాం. ఈ నినాదాలతోటి మేమందరం కూడా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానంగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో దళిత బహుజనుల హక్కులన్నీ కాలరాయబడ్డాయి.
చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత బహుజనుల కోసం ప్రత్యేక హక్కులు ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళితుల హక్కులు దళితుల పథకాల జోలికి పోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి దళిత బహుజనులకు సంబంధించిన 27 పథకాలు అభివృద్ధి పథకాలను పక్కన పెట్టి నవరత్నాల ప్రభుత్వాన్ని నడిపించాడు. నవరత్నాలు అనేవి అసలు పథకాలే కావు, అవి పంపిణీ కార్యక్రమాలు. అతను బటన్ నొక్కి పంపిణీ కార్యక్రమాలు చేపట్టాడు, వాటినే పథకాలు అంటున్నాడు. అవి పథకాలు కానే కావు. మా పథకాలని తొలగించేటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుంది? పథకాలు ఏర్పాటైంది, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనాయి. అవన్నీ కూడా పథకం అంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పంపిణీ కార్యక్రమాలకి నవరత్నాలకి ఏ లక్ష్యం లేదు. పథకానికి ప్రతి పథకానికి ఒక లక్ష్యం ఉంటుంది. దానిలో వ్యక్తి అభివృద్ధి, కుటుంబం అభివృద్ధి, ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అంటే మొత్తం ఆధారపడే జీవనాన్ని నుంచి బయటపడేటువంటి విముక్తి ఆ పథకానికి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినవన్నీ పంపిణీలు 5,000, 2,000, 3,000, 10,000 పంపిణీ కార్యక్రమాలు. ఆటో డ్రైవర్కి 10,000 పంపిణీ అన్నాడు. 10,000 ఇస్తే 10,000 కాదు అతనికి ఇవ్వాల్సింది, ఆటో డ్రైవర్కి ఆటో ఇవ్వాలి, దాన్ని పథకం అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రజల్ని ఒక భిక్షగాళ్ళగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకొచ్చాడు. అభివృద్ధి సంక్షేమ పథకాలు పొందడం అనేది ప్రజల హక్కు. అది భిక్షం కాదు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల కోసం సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత. పథకాలను పొందడం అనేది ప్రజల హక్కు. రాజ్యాంగం హక్కు ఇచ్చింది. మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే దళితులకి 27 పథకాల్లో రద్దు చేసి సొంత జేబులో డబ్బుల్లాగా అతను పథకాల్లో మార్చుకున్నాడు. అలాగే విదేశీ విద్యని అంబేద్కర్ పేరున ఉన్నది జగనన్న విద్య పెట్టాడు. ఈయన సొంత సొమ్ము ఏమైనా పెట్టి విదేశీ విద్య పెట్టాడా? ఆయన జేబులో డబ్బులు కానీ ఆ తాత ముత్తాలకు సంపాదించిన డబ్బులు కానీ విదేశీ విద్య పెట్టుకున్నాడు. అతని పేరు పెట్టుకోమను. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పేరు తీయడానికి ఇతను హక్కు ఎవరిచ్చారో నాకు అర్థం అవ్వట్లేదు. రాజ్యాంగం అంబేద్కర్ పెట్టిన భిక్ష 27 పథకాలు కూడా అది నవరత్నంలో కలపని ఎవరిచ్చారు ఇతనికి? రాజ్యాంగాన్నే మార్చేసి అంత స్థితిమంతుడు ఇతను. కాబట్టి మా దళితులందరూ కలిసి వైసీపీని ఓడించాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇది స్టీల్ ప్లాంట్ నిన్న మొన్న ఆయన వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక వాగ్దానం చేశాడండి. నేను ఉండబట్టి 5 సంవత్సరాలు కాపాడగలిగాను, రేపు పొద్దున్న నేను లేకపోతే మీరు అమ్మేస్తారన్నాడు. ఏం కాపాడాడండి ఇతను? ఇప్పుడు పవర్ బిల్లు 60 కోట్లు 70 కోట్లు పర్ మంత్ వస్తుంటే ఇది వరకు 2 నెలలు 3 నెలలు కట్టకపోయినా ఆగిది. ఇప్పుడు ఎవరి మంత్ స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎలాగుంది? మెటీరియల్ ఇక్కడ గబ్బం నుంచి మైన్స్ ఏం చేశాడు? స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్లో ఉంది. దాన్ని రెన్యువల్ చేయలేదు. ఈయన రెన్యువల్ చేస్తే ఏమవుతుంది? రెన్యువల్ చేయలేదు. పైగా నేను కాపాడాను. ఏం కాపాడాడండి ఈయన? ఇప్పటికే స్టీల్ ప్లాంట్కి జీతాలు లేకుండా నిన్న మొన్న బొగ్గు అదాని పోర్టుకి బొగ్గు వస్తే ఆ బొగ్గు కూడా రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు 2 రోజులు అది బ్యాటరీ డౌన్ అయిపోతే గ్యాస్ ఫామ్ అయితే వైజాగ్ ఎంత ఎఫెక్ట్ వస్తుంది? దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఏం కాపాడాడు ఇతను? గవర్నమెంట్ షేర్లు కూడా ఆదానికి అమ్మేసుకున్నాడు.